గుడ్ మార్నింగ్. నేను జ్యోత్స్న. ఇవాళ యూనియన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఆదాయ వ్యయాలు రంగాల ప్రాతిపదికన ఇవాళ బడ్జెట్ ఉండబోతోంది. దేశవ్యాప్తంగా కూడా ఇవాల్టి బడ్జెట్ పై ఉత్కంఠ నెలకొంది. ఇవాళ పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ ప్రతిని రాజ్యసభలో ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే సంక్షేమ పథకాలకు ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ప్రసంగం తర్వాత బడ్జెట్ పత్రాలు మొబైల్ వెబ్సైట్లో వెంటనే అందుబాటులో ఉంటాయి అని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 15వసారి బడ్జెట్ కాగా నిర్మలా సీతారామన్ వరుసగా బడ్జెట్ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించబోతున్నారు. ఇది 9వసారి ఆవిడ బడ్జెట్ ప్రవేశపెట్టడం. గత బడ్జెట్లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి పెట్టారు. ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయం పెంచడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ తయారీకి ముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థికవేత్తలు, కార్మిక సంఘాలు, విద్య, ఆరోగ్య రంగం, ఎంఎస్ఎంఈ, వాణిజ్యం, సేవలు, పరిశ్రమ, ఆర్థిక రంగ, మూలధన మార్కెట్లకు చెందిన నిపుణులు, ప్రతినిధులతో సహా పలు రంగాలకు చెందిన వాటాదారులతో బడ్జెట్ పూర్వ సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. అదేవిధంగా కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వ్యవసాయ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన అంశాలపై విస్తృతమైన సంప్రదింపులు జరిపి సూచనలతో కూడిన నివేదికను ఆర్థిక మంత్రికి సమర్పించారు. అంతేకాదు బడ్జెట్ తయారీ ప్రక్రియలో యువతతో సహా పౌరుల నుంచి వివిధ వేదికల ద్వారా పలు సూచనలు స్వీకరించారని తెలుస్తోంది. ఇక కేంద్ర బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్దపీట వేస్తారని సమాచారం. అలాగే మౌలిక సదుపాయాల విషయంలో మరిన్ని నిధులు సమకూరుస్తారని తెలుస్తోంది. మూలధన వ్యయంపై దృష్టి సారించే అవకాశం ఉందని అంటున్నారు. ఆర్థిక వృద్ధికి ప్రాధాన్యత ఇస్తూనే ఆర్థిక క్రమశిక్షణ పాటించడంపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. ఇక విద్యుత్ రంగంతో పాటు అందరికీ అందుబాటు ధరలలో సొంత ఇళ్ల నిర్మాణం వంటి వాటికి ప్రాధాన్యత లభిస్తోందని అంచనా వేస్తున్నారు.